కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసన. జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా రైతులను సత్కరించిన డాక్టర్ టి జగన్మోహన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఎంసీపీఐ ఐక్య జిల్లా కార్యదర్శి షేక్ కాదర్ బాషా మండిపడ్డారు. పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట ర్యాంప్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి షేక్ కాదర్ బాషా మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం స్పందించి తమ వైఖరి తెలియజేయాలని, తక్షణమే అమిత్ షాను పార్లమెంట్ నుండి మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ఎంసీపీఐ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ అర్బన్ కార్యదర్శి షేక్ ఆజాద్, బహుజన దళిత చైతన్య సంఘ నాయకులు రాచపూడి బాబురావు, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ సుబానీ, షేక్ మక్బుల్, నగర కమిటీ సభ్యులు షేక్ కాళేశ, షేక్ కరీముల్లా పాల్గొన్నారు. నిరంకుశ పాలనకి, ఫాసిస్ట్ ధోరణికి ఇది నిదర్శనం అని చెప్పి ఎంసీపీఐగా మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. దేశ ప్రజలకు, అంబేద్కరిస్టులకు, బహుజనులకు కూడా క్షమాపణ చెప్పాలా. ఎంసీపీఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన మంత్రి పదవిని కూడా తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పి ఎంసీపీఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహాకూటమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహాకూటమి ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై మీ యొక్క సమాధానం, మీ యొక్క ఆలోచన ఏంటో రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంబేద్కర్తో మీరు ఓట్లేసి గెలిచారు. అంబేద్కర్ వర్ధంతిని, అంబేద్కర్ జయంతిని చేసి ఏదో పూలమాలను దండలేయడం కాదు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీ యొక్క ధోరణి ఏంటో, దానిపై మీ సమాధానం ఏంటో కావాలని చెప్పి ఎంసీపీఐగా డిమాండ్ చేస్తాను. తక్షణమే అమిత్ షాపై కఠినమైన చర్యలు తీసుకొని ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి మంత్రి పదవిని బర్తరఫ్ చేయాలని చెప్పి ఎంసీపీఐగా డిమాండ్ చేశారు. జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా వైద్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు గ్రామ పరిసరాల రైతులను సోమవారం సెలవు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మనకు జీవనాధారమైన ఆహారం రైతు కష్టపడి వ్యవసాయం చేస్తూ మనకు అందిస్తున్నారని, గ్రామీణ శ్రేయస్సుకు గణనీయమైన సహకారి రైతులని, రైతు దేశానికి వెన్నెముక అని కొనియాడుతూ రైతులను ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రోత్సహించాలన్నారు. సమాజానికి చేసిన కృషికి బాధ్యత వహిస్తున్న రైతులందరికీ గౌరవించడం, ప్రశంసించడం కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులతో పంటలు పండించడం వలన మానవాళి ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతున్న వారవుతామని, ప్రతి ఒక్కరూ వ్యవసాయం ఆవశ్యకతపై అవగాహన కలిగి ఉండాలని తాను కూడా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారన్నారు. ఈ సందర్భంగా వారికి పలు ఆరోగ్య సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో సత్యబాబు, సూపర్వైజర్ జయగౌడ్ పాల్గొన్నారు. రెండు జతలతో మట్టించేవాడు. రాత్రి 3 అప్పులు వేసి మట్టించి అలాగే సంక్రాంతి వచ్చేదాకా అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీరండి.
నెక్స్ట్ చెప్పండి బాగా కవర్ ఏం చేస్తాను నువ్వు రానాయన వాసు తను తెచ్చిన అయిపోయా కష్టపడేవాళ్ళు రైతు ఇప్పుడు రైతు అనేవాళ్ళు లేకపోతే ఇది ఇప్పుడు క్లాస్ వస్తుందండి. రైతు రాజు అనే నినాదంతో ఆయన ప్రోత్సాహాన్ని కలిగిస్తూ మనందరికి కూడా ఇంత సత్కారం చేయడానికి అధికారులకు అందరికి కూడా మన గ్రామ రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అది కొద్దిగా మాట్లాడాలి. ఏంటంటే వాళ్ళు చేసేవాళ్ళు ఎంకరేజ్ చేయాలి. అలాగే తర్వాత గవర్నమెంట్ తరం కూడా చాలా ఇప్పుడు చిన్న రైతే రాజు అని ఒక ఇవ్వండి అలాగే చూసి రైతే రాజు అది చేతుల మీదకి ఎత్తాం సార్ అది అంటే రాను రాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మంద వజ్రయ్య డిమాండ్ చేశారు. వజ్రయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొర్రా కిరణ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కంచికచర్ల పట్టణం చెవిటికల్లు సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వజ్రయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తక్షణమే అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల పిలుపు మేరకు డిమాండ్ చేస్తున్నామన్నారు. బొర్రా కిరణ్ మాట్లాడుతూ దేశ ప్రజలకు ఈ జాతి ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి హేళన చేసిన అహంకారైన అమిత్ షాను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలి. కానీ నరేంద్ర మోడీ మరి వాళ్ళ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కానీ అలాగే జనసేన కానీ మన ప్రతిపక్షం ఉన్న వైఎస్ఆర్ పార్టీ కూడా చూద్దాం చూస్తూ కూర్చున్నారే కానీ ఎందుకు అమిత్ షా ఇట్లా మాట్లాడారని చెప్పి ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడారు. ఇది కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని మరి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రేపు నిరసన చేస్తారు. పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున మరి కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిస్తూ పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగం వ్యంగ్యాస్త్రాలు మరి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోడీకి కానీ అమిత్ షాకి కానీ చిత్తశుద్ధి ఉంటే మరి అంబేద్కర్ గారికి చేసిన అవమాన ఎమ్మెల్యే బర్తరఫ్ చేయాలి. అమిత్ షాని అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షాని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళు వాళ్ళ మంత్రి పదవులు వెలబెడుతున్నారు. మరి అలాంటి అంబేద్కర్ గారిని అవమానించడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసన. జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా రైతులను సత్కరించిన డాక్టర్ టి జగన్మోహన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.